అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. మొత్తానికైతే ఈ వీడియోలో మన తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన అప్కమింగ్ ఏం చేద్దాం, ఎందుకంటే ఇంకా పాత రిజల్ట్స్ రాలేదు, అవి రావాలి. సో ఈలోపు ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయని వాళ్ళు కానీ, లేకపోతే మీకు స్టామినా అంటే మీకు క్యాపబిలిటీ తగ్గట్టు అటెంప్ట్ చేయని వాళ్ళు కానీ, లేదు కొత్తగా గ్రూప్ 2కు ప్రిపేర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఇద్దాం అనుకుంటున్నాను. ఇక మీ అందరికీ తెలిసిందే, నేను ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్న 2016 నుంచి కూడా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా. సో అది కాకుండా కొన్ని సివిల్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాను, గ్రూప్ 2 ఇన్స్టిట్యూట్లో పనిచేసిన మేజర్ ప్లాట్ఫామ్స్లోనే. ఇప్పుడు ఓన్గా కూడా మనం మెంటర్షిప్స్ రన్ చేస్తున్నాం. అది పక్కన పెడితే అలాగే మధ్యలో గవర్నమెంట్ సర్వీస్ కూడా చేస్తాం. ఇది కాకుండా గ్రూప్ 1 4 సార్లు రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో లాట్ ఆఫ్ అది పక్కన పెడదాం. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే నీ క్లారిటీ రావాలి, ఇతను ఎవరు అని చెప్పేసి, ఇతనికి ఉన్న కెపాసిటీ ఏంటి అని చెప్పేసి. నార్మల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న రకమైతే మనం కాదని మీకు తెలియాలి, అందుకే చెప్పాను. ఓకే, నీకు వదిలేద్దాం అది. ఇక చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను నేను. తెలంగాణ నోటిఫికేషన్ సంబంధించి మధ్యలో ఏపీ గ్రూప్ 2 మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళు ఖాళీ లేకుండా పోయింది. సో మీ ముందుకు ఇప్పుడు కొన్ని మంచి విషయాలు చెబుతా. పాయింట్ నెంబర్ 1, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎస్ అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయినాయి, డిసెంబర్ కల్లా మొత్తం ముగించేశారు. సో ప్రైమరీ క్రీ అయినాయి, ఫైనల్కి ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి ఇంకా పర్ఫెక్ట్ రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత అది రావడం 1:2 వెరిఫికేషన్కి వెళ్ళడం, ఇదంతా సుమారుగా ఎలా లేదన్నా కూడా ఇంకొక 3-4 మంత్స్ పట్టేస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ 3-4 మంత్స్ ఖాళీగా టైం వేస్ట్ చేస్తున్నారా? అయితే కాంపిటీషన్ నుంచి దూరం అయిపోతాం, గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్ చెబుతా. మొన్న గ్రూప్ 2 400 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు, తెలంగాణలో గ్రూప్ 2లో 400 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ స్టేట్లో 2016 ఆ 2018 నుంచి గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే వాళ్ళు. నిజం, ఎస్ నిజం. ఎందుకంటే జిఎస్ పేపర్ కొద్దిగా డెప్త్గా ఇచ్చారు, ఎకానమీ పేపర్ సబ్జెక్ట్ ఇచ్చారు. ఓకే, ఎకానమీ పేపర్ బాగానే రాశారు చాలామంది, పక్కన కాదన్న స్టేట్ ఈజీగా ఇచ్చారు కాబట్టి. కాకపోతే ఓకే, నేను చెప్పేది ఏంటంటే నిజం చెబుతున్నాం. 400 మార్క్స్ రాసైన వాళ్ళు మినిమం 7-8 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఎస్, రెండవది వచ్చేసరికినేమో గతంలో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్న వాళ్ళు, ఆర్ లేదంటే యూపీఎస్సీలో ఉంటుంటే సుమారుగా యూపీఎస్సీ మోర్ దాన్ 5 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకైతే నన్ను చాలా మంది కన్సల్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళకి మార్కులు అయితే 400 ఎక్కువ మందికి రాస్తున్నాయి. మిగిలిన వచ్చి ఉండొచ్చు, తప్పేం లేదు. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎస్, గ్రూప్ 2 పోయి గ్రూప్ 4 పోయి 2022లో గ్రూప్ 4 నోటిఫికేషన్, గ్రూప్ 4 పోయి దిల్సుఖ్ నగర్ నుంచి గ్రూప్ 4 పోయింది కాబట్టి గ్రూప్ 3 గ్రూప్ 2 ఉంది కాబట్టి అశోక్ నగర్ షిఫ్ట్ అవుదామని వచ్చి కొంతమంది ఆన్లైన్లో ఇంటికాడ కూర్చొని ఓకే, ఈ 2 రకాలుగా వచ్చిన వాళ్ళ స్కోర్లు, ఇందులో హార్డ్ వర్క్ చేసే వాళ్ళ స్కోర్లు ఏమో 350 వరకు ఉన్నాయి. ఓకేనా, లాస్ట్లో 2-3 మంత్స్ మాత్రం హార్డ్ వర్క్ చేసిన వాళ్ళ స్కోర్లు 320-300 వరకు ఉన్నాయి. పైన రాసిన వాళ్ళ స్కోర్లు అయితే మాత్రం 250-280 వరకే ఉన్నాయి. ఇది ప్రాక్టికల్గా నిజం. మరి దీనికి నిజంగా ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ వద్దు, కానీ ఈ డ్రై పీరియడ్ టైం వేస్ట్ చేసుకుని నిజంగా నీకు డ్రీమ్ ఉందా, నీకు డీటీ అవ్వాలని ఉందా, సబ్ రిజిస్టర్ అవ్వాలని ఉందా, నిజం చెప్పాలంటే అవి మంచి ఫ్యాన్సీ పోస్ట్ అని పిలుస్తారు. గ్రూప్స్లో వీటిని ఏమంటారంటే డిపార్ట్మెంట్స్లో మాకు ఎక్స్పీరియన్స్ ఉందో చెబుతున్నా, ఫ్యాన్సీ పోస్ట్ అంటారు వీటిని. అంటే నువ్వు ఎన్ని స్కూల్ టీచర్ జాబులు చేసినా సబ్ రిజిస్టర్ ఫ్యాన్సీ పోస్ట్ అని కొంతమందికి షిఫ్ట్ అవుతారు. అది తక్కువ కాదు, ఇది ఎక్కువ కాదు, అలా పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఎందుకు ఇలా పిలుస్తుంటారంటే సబ్ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్, అలాగే నెక్స్ట్ డీటీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఫ్యాన్సీ పోస్ట్ అని ఎందుకు పిలుస్తారంటే వీటికి ఇక నేను కొన్ని రకాలుగా మాట్లాడలేని పిలుస్తారు అలా. మరి నీకు ఈ పోస్టులు రావాలంటే ఒకే ఒక దారి, ఏంటది? పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ టైం గ్రూప్ 2కు ప్రిపేర్ అయినా, ఫస్ట్ టైం గ్రూప్ 3కి ప్రిపేర్ అయినా నువ్వు ఆఫ్లైన్లో ఒక చోట కోచింగ్ తీసుకో. డైరెక్ట్గా ఆన్లైన్ తీసుకోవద్దు, నీ లైఫ్లో సగం టైం కిల్ అయిపోద్ది. డైరెక్ట్గా తీసుకుంటే మాత్రం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏం చేయాలి? ఇది డ్రై పీరియడ్, డిసెంబర్ నుంచి కూడా తెలివైన వాళ్ళు ఈ డ్రై పీరియడ్లో ఈ పాటికి మొన్న ఇండియన్ ఎకానమీలో కొద్దిగా వైడ్ వెళ్ళారు. సిలబస్ కూడా మార్చే ఉద్దేశం ఉన్నప్పటికీ ఎకానమీ అయితే మార్పులు పెద్దగా రావు. అయితే ఇంకా కోర్ ఎకానమీ కొన్ని సబ్జెక్టులు యాడ్ అవ్వచ్చు కదా. కాబట్టి ఎకానమీకి సంబంధించి ఈ 3 monthsలో ఒకటే కాకుండా డిఫరెంట్ సోర్స్ చదివేస్తుంటే ఇప్పటికి నువ్వు ఎకానమీ నెంబర్ 1 అయిపోతావు. మహా అయితే నీకు ఆ పేపర్ మీద కమాండ్ వచ్చేస్తుంది లేదా?
మరి చదవచ్చు కదా, డ్రై పీరియడ్ వేస్ట్ చేయకుండా. నిజంగా నీ ఏజ్ ఇప్పుడు 23, 25, 22, 27, 30 నాకు తెలియదు. నువ్వు ఒక 1.5 year 1 year గ్రూప్ 2 సిలబస్ని త్వరలోలి పాయింట్ టు పాయింట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్స్ని అన్నీ పక్కన పెట్టి 3 monthsకి ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నా కూడా నువ్వు కరెక్ట్గా వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్ ఒక 2 పెట్టుకున్నా 6 monthsలో నీకు పాత ప్యాటర్న్ ప్రకారం 300 మార్క్స్కి 250 వచ్చేలా నువ్వు రెడీ అయిపోతావు. ఆటోమేటిక్గా మిగిలిన పేపర్లు వద్దన్న వస్తే 150, 400 నీకు జాబ్ వచ్చేస్తుంది. నువ్వు ఇలా ప్లాన్ చేసుకో తప్ప ఏదో ప్రపంచం నడిపిస్తుంది, కాలం నడిపిస్తుంది, కాలంలో కొట్టుకెళ్ళిపోతున్నాను. అందరితో పాటు ఉదయం ఇంట్రెస్ట్ ఉంటేనేమో పాలిటిక్, మధ్యాహ్నం బోరు కొడితే ఎకానమీ, సాయంత్రం చిరాకు వస్తే అవి ఉంటాయి కదా, ఏదో అలా చదవద్దు. వెయిటేజ్ ఎక్కువ ఉన్న వాటికి ఈ డ్రై పీరియడ్లోనే నువ్వు 3 months పాటు ఒక సబ్జెక్ట్ మొత్తాన్ని రీసెర్చ్ చేసి చదివేస్తే మాత్రం 3 monthsలో సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిపోతావు. రేపొద్దు ఎగ్జామ్లో 150కి 120, 125 వచ్చేస్తే మంచి స్కోర్ అవుతుంది కదా. సో డ్రై పీరియడ్లో ఇలా ఉపయోగించుకోండి. గతంలో గ్రూప్ 2, గ్రూప్ 3 సరిగ్గా రాయని వాళ్ళు, ఒకవేళ కొత్తగా వచ్చాను చెప్పాను, ఒకటి ఆఫ్లైన్లో జాయిన్ అవ్వండి, ఫస్ట్ టైం ఆన్లైన్లో జాయిన్ అయ్యారా, ఎవరో ఒకరికి రిజర్వేషన్లో తగులితే 1, 2 పోస్టులు, నువ్వు అది వాళ్ళు ఫ్యూచర్ నా స్టూడెంట్ అవి నమ్మొద్దు. మరలా చెబుతున్నాను, నీ ప్రాక్టికల్గా నువ్వు కన్ఫామ్గా ఒక ఆఫ్లైన్ దగ్గర జాయిన్ అవ్వు. లేదా A to Z మెంటర్షిప్స్ ఏమైనా ఉంటే, మెంటర్షిప్ అనేది నీకు టైంని సేవ్ చేస్తుంది. నువ్వు చేసే తప్పుల్ని తప్పు చేయొద్దని చెప్పి దారి చూపిస్తుంది. నీకు డౌట్ ఉన్న సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఎగ్జామ్స్ పెడతారు. వీలుంటే పర్ఫెక్ట్ మెంటర్ దగ్గర మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. దీనివల్ల నీకు 5 years రావాల్సిన గ్రూప్ 2 1 or 2 yearsలో వచ్చేస్తుంది. ఈ 2 పనులు అయితే చేయండి, మంచిగా జాబ్ వస్తుంది. అంతేగాని సొంత ప్రయత్నాలు చేయొద్దు, అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేయొద్దు. సగం మన ఫెయిల్యూర్కి కారణమే మనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ మస్ట్ అండ్ షుడ్. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ మనం చంపేస్తుంటది అనమాట. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, కాన్ఫిడెంట్గా వెయిటేజ్ ఎక్కువ ముందు పెట్టుకోండి. డ్రై పీరియడ్లో కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ ఇయర్ రాలా నీకు డిప్యూటీ తహసీల్దార్ నోటిఫికేషన్ అయిపోద్ది, నెలకు క్యాలెండర్ ప్రకారం ఇస్తామని చెప్పారు కదా. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్ వచ్చింది అనుకుందా, ఒకసారి ఊహించుకోని నువ్వు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి నువ్వు డిప్యూటీ తహసీల్దార్. అదే పైపేం చదువు, సగం చదువు, అర్థం లేకుండా 1 రూపీ 10 రూపీ 5 రూపీస్ 100 రూపాయల కోర్సులు కొను, ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ కూడా గ్యారంటీ ఉండదు కదా, టైం వేస్ట్ కదా. సగం పనులు చేయకండి. పర్ఫెక్ట్గా నిన్ను నువ్వు నమ్ము, ఒక ప్యాటర్న్ ఎత్తుకో, ఆ ప్యాటర్న్ మీద వెళ్ళు. పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళ నుంచి మెంటర్షిప్ గైడెన్స్ తీసుకోండి. టైం సేవ్ అవుతుంది, మొహమాట పడొద్దు, కెరీర్ మీది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మరలా మీ ముందుకి ఎప్పుడు అందుబాటులో ఉంటూనే ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా భారతి స్టడీ సర్కిల్ RTC క్రాస్ రోడ్ దగ్గర సుదర్శన్కి ఆపోజిట్లో ఉంటుంది, వచ్చి కన్సల్ట్ అవ్వండి. నేను అందుబాటులో ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, లేకపోతే ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.